తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు అవినీతితో నిండిపోయి ఉన్నాయని, జీఎన్టీ రోడ్డు ఆక్రమణలు, కాలంగి ఇసుక దోపిడీ ఎవరూ పట్టించుకోవడం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతామోహన్ నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రంలోని సహజ వనరులను ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి భ్రమరావతిగా మారుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో చూపిన గ్రాఫిక్స్ ను ఇప్పటికి చూపించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రధాని వచ్చినా రాజధానికి ఎలాంటి నిధులు ప్రకటించలేదని, యోగా గురించి మాట్లాడి వెళ్లిపోయాడని చింతామోహన్ విమర్శించారు. అమరావతి భ్రమరావతిగా మారుతా ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఎవరు సంతోషంగా లేరు. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు, అందరి మనోభావాలని. నిన్న ఆయన చూపించాడు బొమ్మలు. ఈ బొమ్మలు కూడా 2014లో చూపించాడు గ్రాఫిక్స్. ఓ అబ్బా, 150 అంతస్తులు, 100 అంతస్తులు, 75 అంతస్తులు, ప్రపంచ స్థాయి అన్నీ చెప్పుకొని వచ్చాడు. మరి తిరుపతికి రావాల్సిన రాజధానిని అమరావతికి తీసుకెళ్ళాడు తిరుపతి వాసి. మరి ఇది కేవలం అమరావతి భ్రమరావతిగా కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ. ప్రధానమంత్రి గారు పోయిన దఫా వచ్చేటప్పుడు ఒక చెంబు తీసుకొని వచ్చాడు. చెంబులో తీర్థమో నీళ్ళో తెలీదు, ఇంకొక దాంట్లో మట్టి తీసుకొని వచ్చాడు. ఈ దఫా మట్టి నీళ్లు తీసుకురాకుండా విక్స్ టాబ్లెట్లు తీసుకొని వచ్చాడు. విక్స్ టాబ్లెట్లు. ఆయన ఎంత తెలియగలవాడో చూడు. మరి పవన్ కళ్యాణ్ 3 సార్లు దగ్గితే నిన్న దానికి మందు బిళ్ళలు కూడా తీసుకొని వచ్చాడు. ఆయనకు పిలిచి పాపం మనందరం చాక్లెట్ ఇచ్చాడు అనుకున్న చాక్లెట్ కాదంట, విక్స్ బిళ్ళంట. అయ్యా ఇది వాడని చెప్పి విక్స్ బిళ్ళ తీసుకొని వచ్చి మరి రాష్ట్ర ప్రజలకు కానీ మరి రాజధాని నగరానికి కానీ 10 రూపాయలు ఇచ్చినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. అందరూ ఊహించారు ప్రత్యేక హోదా ఇస్తాను, అమరావతికి ఈ రాజధాని నగరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు ఇస్తాను, దీన్ని బ్రహ్మాండంగా చేస్తామని ఇదేమీ చెప్పలేదు. ఆయన మాట్లాడిందంతా యోగాని గురించి మాట్లాడాడు. యోగా, ప్రపంచ యోగా దినోత్సవాన్ని గురించి మాట్లాడాడు. అటు సూళ్లూరుపేట, నాయుడుపేటలో తహసీల్దార్ ఆఫీస్ అంతా అవినీతిమయం. ఒకరిని చూసి ఇంకొకరు పడదు. తహసీల్దార్ని చూసి డిప్టీ తహసీల్దార్ పడదు, డిప్టీ తహసీల్దార్ని చూసి తహసీల్దార్కు పడదు. ఈయన పాటికి ఈయన దోచుకుంటున్నాడు, ఆయన పాటికి ఆయన దోచుకుంటున్నాడు. పోలీసులు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నారు. మరి ఏం చేస్తున్నారో పోలీస్ శాఖ దరిద్రంగా ఉంది. సూళ్లూరుపేట పోలీస్ శాఖ నేను ఖండిస్తున్నాను. మాకు ప్రతి చిన్న విషయం తెలుసు. ఇసుక లారీలు మొదలుకొని ప్రతి స్మగ్లింగ్ యాక్టివిటీ గురించి పోలీసుల చర్యలు మేము ఖండిస్తున్నాం. జాగ్రత్త, పోలీసులు యూనిఫారం వేసుకొని మీరు ఈ బడుద్దాయి పనులు చేయొద్దని వాళ్ళని డిమాండ్ చేస్తూ మరి తిరుపతి జిల్లా ఎస్పీకి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి సూళ్లూరుపేటలో అవినీతి విపరీతంగా ఉంది. ఏసీబీ అధికారులు నిద్రపోతున్నట్టున్నారు. ఏసీబీ అధికారులు రావాల్సిన అవసరం ఉంది. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.